హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్కీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి మునక్కాయలు చూపిస్తున్నాను కూడా. మనం మునగ తోటకు వచ్చామండి. మునగ తోటలో మునక్కాయలు చూపించడానికి వచ్చానండి మీకు. మునగ తోటలు అనేటివి పచ్చని వాతావరణంలో ఈ మునక్కాయలు కోస్తూ ఉంటే రైతులు ఎంత సంతోషంగా కోస్తుంటారండి కాపు వచ్చినప్పుడు. ఇక్కడ మునక్కాయల మధ్యలో మీరు అంతర పంట కూడా వేసుకోవచ్చు అండి. మినుము కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అండి. మనము కాపు వచ్చే కొద్ది పెట్టుకోవచ్చు. ఇక్కడ పూత తెల్లగా ఉంటుంది చూడండి. ఇక్కడ పూత నేను చూపిస్తాను. అక్కడ తెల్ల పూత ఉంది కదండి. ఆ పూత ద్వారా అనేది మనకు మునక్కాయ అనేది వేరుపడుతుందండి. ఇక్కడ మునక్కాయలు వచ్చేసి వారానికి ఒకసారి తెంపుతారండి. ఇక్కడ వారానికి ఒకసారి తెంపి మార్కెట్లో విక్రయిస్తారు. ఇదల్లా వచ్చేసి నేను చూపించే ప్రదేశం వచ్చేసి ఇక్కడ అండి, గాదలపల్లి సైడ్ అంటే మునక్కాయలు. ఇక్కడ కొన్ని మునక్కాయలు కూడా తెంపుకున్నానండి రైతుని అడిగి. మేము దీంతో పచ్చడి కూడా చేసుకున్నాము. ఆ వీడియో కూడా నేను మీకు పెడతానండి, పచ్చడి చేసిన విధానం కూడా. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మునక్కాయలు కోసినది నేను క్లిప్ పెట్టాను. మునక్కాయలు గుత్తులుగా చూడండి ఎలా కషాయో. పోతుంటే పోతూనే ఉన్నది. నేను చూపించడానికి అంత ఓపిక లేక నేను తీశానండి మునక్కాయలు. దీనితో మునగాకు ఎంత మంచిదండి మనకు ఆరోగ్యానికి. లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి. మునగాకు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. మునగాకు తినడం వల్ల గర్భాశయానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని డాక్టర్లు చెప్పారు. షుగర్కు మెయిన్ మంచిదండి మునగాకు. ఇది షుగర్కు, బీపీకి, థైరాయిడ్కు. ఇంకా నా ఛానల్ ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.